ఒకే స్ప్రే తోనే మీకు ఇక్కడ సైడ్ కొమ్మలు గాని పింజ గాని అలాగే గ్రోతింగ్ అలాగే కింది ముడత పై ముడత పోయి స్ట్రిప్స్ అలాగే మైత్రి అనేటి మొత్తం పోయినాయి. మళ్ళా ప్రతి రైతన్నకి ఇది యూస్ఫుల్ గానే బాగుంటారు. రైతు కొట్టుకుని బాగుపడేది కానీ బాగుపడతారు. రైతులందరూ నమస్తే అన్న, నా పేరు నారసరావు. ఇక్కడ మనం ఈరోజు వచ్చేసి ఫీల్డ్ వచ్చేసి మనం ఇక్కడ భూమిత్ర ఆర్గానిక్స్ వారిది ఇక్కడ వేగ అయితే స్ప్రే చేయడం అయితే జరిగింది. ఇక్కడ మిరపలో స్ప్రే చేయడం ద్వారా మనకు ఇక్కడ ఏ విధంగా రిజల్ట్ వచ్చింది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పైర వచ్చేసి 40 రోజుల పైర అన్న. నమస్తే, ఏ ఊరు? ఈ మండలం ఇక్కడ మీరు ఎన్ని ఎకరాలు మిరప సాగు చేస్తా ఉన్నారు? 2.5 ఎకరం. 2.5 ఎకరా. చూడడానికి చాలా బాగుందన్న. సైడ్ కానీ బాగా వచ్చింది, చాలా మంచిగానే వచ్చాయి. మామూలుగా ఇక్కడ మీరు వేగ అయితే స్ప్రే చేశారు కదన్నా, ఈ వేగ మీరు స్ప్రే చేయక ముందుగా ఎలా ఉండేదన్న? ఇది చేసినాక 5 రోజులకి దీని రిజల్ట్ బాగా తెలిసింది. మళ్ళీ ఒక్కసారి ఇక్కడ చూద్దాం. వేగ కొట్టడంతో మనకి ఇక్కడ చెట్టు ఏ విధంగా ఉంది అనే దాని గురించి. ఇక్కడ మీరు వేగ అయితే మీరు ఇక్కడ స్ప్రే చేశారు కదా, వేగ స్ప్రే చేయడం ద్వారా మీకు ఏమేమి పోయింది? నల్లి పోయింది, పచ్చదోమ పోయింది, పూత గాని బాగా వచ్చింది, ఆకు గాని సైడ్ లాకులు బాగా వచ్చినవి, బాగా ఆరోగ్యకరంగా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. అన్న చెప్పడం ఏంటంటే మన వేగ కొట్టడం గాని బాగా వచ్చింది. ఇక పింజ కూడా గాని చక్కగా వచ్చింది. మీకు మామూలుగా ఈ వేగ కొట్టక ముందుగా మీకైతే సైడ్ ప్రైజెస్ ఎన్నో వచ్చినాయి? బాగా వచ్చినాయి. సైడ్ కొట్టక ముందు వేరే మంది మీరు స్ప్రే చేసింటారు కదా, ఆ మందుకు రాలే, దీన్ని కొట్టినాకనే బాగా వచ్చింది. ఈ వేగ మందు స్ప్రే చేయడంతోనే ఇక్కడ సైడ్ కొమ్మలు వచ్చినాయి, గ్రోతింగ్ వచ్చింది, అలాగే మనకు చెట్టు ఆరోగ్యకరంగా ఉంది, బాగుంది. చూడు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడైనా కానీ చూసుకుందండి. చెప్పండి. ఇది మందు కొట్టినాక ఈ పింజలు ఇలాంటి పూత గీత బాగా వచ్చింది అనమాట. బాగా వచ్చింది. అలాగే సైడ్ కొమ్మలు కూడా బాగా వచ్చింది. సైడ్ బాగా వచ్చింది. మళ్ళీ సైడ్ బ్రాంచెస్ చాలా బాగున్నాయి. బాగుంది. మళ్ళా ఇంతకు ముందు మీరు వేసింటారు కదా పొలంలో, మళ్ళీ ఇదే విధంగా ఇట్లా మీకు ఏమైనా కనపడింది? ఒకే స్ప్రే రాలే బాగా వచ్చింది. మళ్ళా ప్రతి రైతు అనేది నమ్మసకంగా ఉపయోగించుకోవచ్చు. బాగా కొట్టుకునొచ్చు, ఎవరైనా కొట్టుకునొచ్చు. ఎక్కడ తెచ్చుకున్నారన్న? ఇక్కడ మన ఊర్లోనే పల్లెదొడ్లోనే రాధిక ట్రేడర్ లో తెచ్చుకున్నారు. మళ్ళా మంచిగానే వర్క్ చేసింది కదా? బాగా చేసింది. మళ్ళీ ఇది వచ్చేసి మీరు 4 స్ప్రే అయితే చేశారు. 4 స్ప్రే అని చేశారు అంటే మిగతా 3 స్ప్రేలు వేరే కంపెనీ వాళ్ళు అయితే చేశారు కదా? 3 డోసు కొట్టినాం, అల్టిమేట్ కొట్టినాం, కానీ ఇంత రిజల్ట్ రాలే. అంటే ఆ కంపెనీ కంటే మన భూమిత్ర ఆర్గానిక్స్ కంపెనీ వేగ అయితే మంచి స్ప్రే వచ్చింది. ఒకే స్ప్రే తోనే మీకు ఇక్కడ సైడ్ కొమ్మలు గాని పింజ గాని అలాగే గ్రోతింగ్ అలాగే కింది ముడత పై ముడత పోయి స్ట్రిప్స్ అలాగే మైత్రి అనేటి మొత్తం పోయినాయి. మళ్ళా ప్రతి రైతన్నకి ఇది యూస్ఫుల్ గానే బాగుంటారు. రైతు కొట్టుకుని బాగుపడేది కానీ బాగుపడతారు. మళ్ళా ఇక్కడ మీకు వచ్చేసి 2 ఎకరాల నారు ఉంది కదన్నా? 2.5. మళ్ళీ ఏ రైతు గానీ వచ్చి పొలంలోకి వచ్చి గమనించారన్నా? వచ్చినారు. పొద్దున ఏరాయన వచ్చినాడు, చూసిపోయినాడు, అన్నాడు. ఓకే అన్న. మరి ఇది ఈ రోజు వీడియో. ఇక్కడ వేగ స్ప్రే చేయడంతో ఇక్కడ వచ్చేసి మనకు తెల్లదోమ అలాగే త్రిప్స్ అలాగే సైడ్ కొమ్మలు రావటం, అలాగే చెట్టు లాకలు ఎక్కడ చూసుకున్నా గానీ చెట్టు ఆరోగ్యకరంగా పంట అయితే కనబడతా ఉంది. ప్రతి రైతానికి అయితే ఉపయోగపడుతుంది. అలాగే ప్రతి రైతుకి ఈ ఛానల్ మంచిగానే యూజ్ చేసుకోవచ్చు అన్న. ఎందుకంటావా, మనం ప్రతి పంట గాని మనకు కొట్టిన మందు కొట్టినట్టుగా రిజల్ట్ చూపిస్తా ఉంటాము. ఇక్కడ మనం మిరపలో వచ్చేసి ఏ రైతుకైనా కానీ ప్రధానంగా మనకి మొదటి నుంచి 25 రోజుల నుంచి మనకు పంట మూసిపోయే లోపు మనం ఒక్కొక్క స్టెప్ ఇచ్చుకుంటూ పోతాము. ఒక్కొక్కటి మనం రిజల్ట్ చూపించేది వీడియోలు అప్లోడ్ చేస్తామన్నా. ప్రతి రైతన్నకైతే యూస్ అవుతుంది. ఎవరికైనా కానీ మనకి అంటే మిరపలో ఏ మందు కుట్టుకోవాలో ఏ మందు స్ప్రే చేసుకుంటూ సరిగ్గా తెలియదు కదా, అలాంటి రైతు వాళ్ళకైతే చాలా మంచిగా ఉపయోగపడుతుంది మన ఛానల్. కొంచెం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వచ్చే వాళ్ళు షేర్ కూడా చేయండి అన్న. మళ్ళా అందరికి ఉపయోగపడతాయి ప్రతి రైతన్నకి. మరి ప్రతి రైతన్న అయితే యూజ్ చేయొచ్చు కన్నా, యూజ్ చేయొచ్చు. రైతు కోటలయ్య గారు చెప్తున్నారు ప్రతి రైతన్నకైతే యూజ్ అవుతుంది అని చెప్పడం జరిగింది. ఎవరికైనా కానీ కావాలనుకుంటే ఈ కింది నెంబర్ కాల్ చేయండి, మేము మీకు అందుబాటులో ఉంటే మళ్ళీ రేపటి మళ్ళీ వెళ్తాం. బాగా నమస్తే.